నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య చూస్తే టీసీఎస్కి 99 పైసలు చొప్పున ల్యాండ్ కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలాగే వర్షా క్లస్టర్ అని చెప్పి దానికి ల్యాండ్ కేటాయించింది. ఈ రెండు కేటాయింపుల మీద 99 పైసలకు భూమి ఇవ్వటం ఏంటి అంటూ పెడబొబ్బులు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే వాళ్ళలాగా మీరు కమిషన్లు తీసుకుని తినేసి ప్రజల సొమ్ముని అట్లా చేయట్లేదు కదా. అందుకని గగ్గోలు పెట్టడం సహజం. వాళ్ళు పెట్టకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఫస్ట్ ఏడ్చేది ఎవరండి? వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారే కదా. వాళ్ళు ఏడిస్తేనే ఇక్కడ ఇంకా మనం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ దినదిన ప్రవర్ధమానం అవుతుందేమో. అంటే కొంతమంది ఏడుపులు చెడు చేస్తాయి, వీళ్ళ ఏడుపులు రాష్ట్రానికి మంచి దృష్టి పోతుందంటారా? అందుకని ఏడవనివ్వండి. ఏడ్చేవాడిని ఎవడో ఆపలేడు, అభివృద్ధిని ఎవడో ఆపలేడు. మనం రేపు అమరావతి పునర్నిర్మాణం రేపు జరగబోతోంది. సో ఈ మంచి తరుణంలో వాళ్ళు ఏడుస్తారా, ఏడవనుండి ఒప్పారి పడ్డం అంటారు తమిళంలో, అట్లా ఒప్పారి పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఒక కంపెనీ ఎందుకు వస్తుంది, ఒక కంపెనీ విలువ ఏంటి, ఒక కంపెనీ వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుంది, యువతకి ఏం ప్రయోజనం ఉంటుంది, ఇన్ని అంశాలు ఆలోచించాక ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ముఖ్యమంత్రి కానీ కొన్ని నిర్ణయాలు ఆయన సొంతంగా తీసుకోరు కదా. ఒక కమిటీ ఉంటుంది, కొంతమంది అధికారులు ఉంటారు, ముందు వెనకాల ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే మనకి దౌర్భాగ్యం ఏమైందంటేనండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ తెలియదు కదా. అధికారులు అంటూ ఎవరు ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన చెప్పిందే ఆయన వింటారు, ఆయన చెప్పింది వీళ్ళందరూ వినాలి. ఇప్పుడు సంతకాలు ఉంటాయా లేదా తెలియదు, అక్కడ సాక్షులు ఉంటారా లేదా తెలియదు. ఇప్పుడు చూడండి, దేనికైనా కూడా మీకు కాగితాలు ఉండవు. ఒకవేళ ఉన్న కాగితాలు వాళ్ళు అంటించేస్తారు. అంటే వాళ్ళకి పద్ధతులు తెలియదు, వాళ్ళకి దాచుకోవడం దోచుకోవడం ఈ రెండే తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక టీసీఎస్కి ఎందుకు ఇంత ఇస్తున్నారు? టీసీఎస్ ఇవాళ ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తుంది యువతకి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పినట్టు ఎకరం 99 పైసలకి, అది నామినల్గా అలా తీసుకుంటారు అంతే. మామూలుగా ఫ్రీగానే ఇవ్వాలి, కానీ నామినల్గా ఊరికే కాగితం మీద పెడతారు. అంటే అది కూడా తెలియకపోతే మనం ఏం చేయలేమండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం. అంటే మేధావులకు మనం చెప్పలేం, మామూలు మనుషులకైతే మనం చెప్పచ్చు. కాబట్టి ఆయన ఏడుస్తాడా, ఏడవనివ్వండి. ఇకపోతే మీరు అన్నారు వర్షా కంపెనీకి, అవును, ఎకరం 50 లక్షలకి ఇచ్చారు. అట్లా ఒక 50 ఎకరాలు, అదేవిధంగా 3.5 ఎకరాలు, ఎకరం ₹1 కోటి చొప్పున. అంటే ఆ ప్రాంతం ఏంటి, దాని విలువ ఏంటి, అవన్నీ చూసుకున్నాక ఒక కంపెనీకి ఒక భూమిని ఇస్తారు. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీకి ఇచ్చిన, వర్షాకి ఇచ్చిన అలాగే ఇచ్చారు. జై తాళ్ళూరి కదండి వర్షాకి. సో ఇక్కడ ఈయన ఏడుపు ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు ఆయన బాధ ముఖ్యమైనది ఏంటంటే, ఇన్ని కంపెనీలు వచ్చేస్తున్నాయి, వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇచ్చేస్తారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. మనం ఏంటి, మనం పథకాలు ఇచ్చామా, 2 బట్టలు నొక్కామా, మన ఇంట్లో కూర్చున్నామా, అది లేకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా ఆయనే ఉంటున్నారు. ఇదేంటి 75 ఏళ్ళ వృద్ధుడు ఇలా తిరుగుతున్నాడు యువకుడిలాగా అనేది ఆయన బాధ. సో ఇవన్నీ కలిపి ఆయనకి కడుపులో ఇలాగ బెంగ, బాధ, మంట అన్నీ వస్తున్నాయి. తర్వాత శారదాపీఠం తీసుకుంటే, ఇప్పుడు శారదాపీఠానికి నువ్వు అసలు ఎందుకు ఇచ్చావు భూమి ఇచ్చాక వాళ్ళు G+3 G+2 కట్టుకోకుండా G+5 ఎందుకు కట్టారు? నువ్వెందుకు నోరు మూసుకున్నావు? నువ్వు అసలు ఆయన ద్వారా అక్కడెక్కడో రిషికేశ్కో ఎక్కడో హరిద్వార్కో వెళ్ళి నువ్వు అందులో ములిగి నువ్వు అక్కడుండే ఆ నదిలో నువ్వు అసలు హిందువునని ఎందుకు చెప్పుకున్నావు? అంటే ఓట్ల కోసం నువ్వు హిందూ మతాన్ని నువ్వు అడ్డు పెట్టుకుంటావా? అటువంటి శారదాపీఠం ఆయనకి నువ్వు ఇన్ని ఎకరాలు ఇస్తావా? ఆ ఎకరాలు కూడా నువ్వు ఎలా ఇచ్చావు? నువ్వు ఎంతకి ఇచ్చావు? ఎకరం ₹1,00,000 ఇచ్చావు. ఎట్లా ఇస్తావు నువ్వు? మరి నిన్ను ప్రశ్నించేవాడు లేడా? నువ్వు అసలు ఇవాళ దేనికి మాట్లాడుతున్నావు? అసలు మీ సోషల్ మీడియా దేనికి పనిచేస్తోంది? ఒక మంచి మాట లేదు, ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడవు, రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడవు, రాష్ట్రంలో యువత ఏం చేయాలో మాట్లాడవు. నువ్వు ఎంతసేపు తెల్లారు లేచిన దగ్గర చంద్రబాబు నాయుడు గారిని తిడదామా, లోకేష్ని తిడదామా, పవన్ కళ్యాణ్ని తిడదామా, వచ్చే పరిశ్రమలను అడ్డుకుందామా, వాళ్ళకి ఎలా లెటర్స్ రాయాలి రావద్దని, ప్రపంచ బ్యాంక్ ఎలా ఉత్తరాలు రాయాలి మీరు డబ్బులు ఇవ్వకండి, నీ బతుకంతా ఇంతేనా? మారవయ్యా జగన్ అని చెప్తున్నాం మనం. శవాల కోసం తిరిగే రాబందులాగా తయారయ్యాడు నిన్న. మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా శవం ఉంది అంటే వాసనకి వెళ్ళిపోతాడండి. మరి ఇదేంటి ఆనందమో మనకి తెలియదు. అందుకని నిన్నను వెళ్ళిపోయాడు కదా సింహాచలానికి. పోనీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా చెప్తాడా? ఏమీ చెప్పడు. మేము అప్పుడెప్పుడో ₹1 కోటి ఇచ్చామంటాడు, ఎవరికి ఇచ్చాడో తెలియదు.
అప్పుడెప్పుడో ఏదో చేస్తామంటాడు. ఇప్పుడేం చేస్తావో చెప్పడు. మళ్ళీ అధికారంలో వస్తే ఇస్తానంటాడు. ఆ అధికారం ఎలాగ రాదు, ఈయన ఇవ్వడు. ఇచ్చినప్పుడే ఇవ్వలేదు, ఇంక ఇప్పుడేమి ఇస్తాడు ఆయన. నేననేది అదేనండి. అసలు ఏంటి ఒక క్లారిటీ లేకుండా అక్కడికి వెళ్ళి విలువలు విశ్వసనీయత అంటారు, అక్కడికి వెళ్ళి మేము అప్పుడెప్పుడో ఏదో చేసాము, పథకాలు ఇచ్చామంటారు, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదంటారు. అంటే ఆయనకి కొంచెం సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో మనకు తెలియదండి. ఒక మంచి డాక్టర్గా అయితే చూపించాలని మనం సలహా ఇస్తున్నాము. ఇక ఈ భూముల వ్యవహారంలో ఉర్సా కావచ్చు, లేదు టాటా కన్సల్టెన్సీ కావచ్చు, వైసీపీ వాళ్ళు మాట్లాడితే దానికి విలువ లేదండి, మనం పట్టించుకోక్కర్లేదు. ప్రజలకి రేపొద్దున ఉద్యోగాలు వస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, వాళ్ళే 10 మందికి చెప్తారు ఈ ప్రభుత్వం చేసింది కరెక్టు అనేది. వాళ్ళ నోటి నుంచే జగన్మోహన్ రెడ్డి వింటారండి. జగన్మోహన్ రెడ్డి అప్పటికి మరి రాజకీయాల్లో ఉంటారో లండన్ పారిపోతారో ఆయనకే తెలియాలి. శవాల కోసం తిరిగే రాబందు లాంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి స్పందించాల్సిన అవసరం లేదంటూ తీసిపారేసిన వడ్లమాని కనకదుర్గ గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.